నామానికి మహిమ కలుగునుగాక. చెరువచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరిట వందనాలు. ఈ దినము ప్రత్యేకంగా మారు మనస్సు అనే అంశాన్ని మనం మొదలు పెట్టుకుంటా ఉన్నాం. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల నిమిత్తమై దేవుడు మనతో మాట్లాడుతూ మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనంలో నుంచి ప్రభు మాట్లాడుతూ మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. ఇది మూలవాక్యముగా దేవుడు ఇచ్చిన మాట. ఏ పట్టణాల్లో ఆయన విస్తారమైన అద్భుతాలు చేసెనో ఆ పట్టణంలో వాళ్ళు ఆయన సన్నిధిలో సంపూర్ణ మారుమనసు పొందకపోవట చూసి ఆయన వారిని గర్దించారు అని వాక్యం ద్వారా నిన్నటి దినాన్ని అది మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు ఈ మారు మనసు ఎందుకు వీళ్ళు పొందలేదు, ఏ విషయంలో వీళ్ళు తప్పిపోతా వచ్చారు, ఎన్ని అద్భుతాలు చేసినా దేవుడు అనుకున్న ఆ రూపంలోనికి వీళ్ళు ఎందుకు మార్చబడలేదు అన్నది మనము గ్రహించి గమనించి గుర్తించి మనము మారు మనసులోకి నడిపించబడాలి అన్నది దేవుని చిత్తమై ఉన్నది. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు దీని నిమిత్తమే కొద్దిగా మనం వాక్య ధ్యానాన్ని మొదలు పెట్టుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతా ఉన్నా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలను నేను చదువుతా ఉన్నా. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన దినాల్లో, ఈ భూమి మీదకి వచ్చిన దినాల్లో అంతకన్నా ఒక 6 నెలల ముందు దేవుని చిత్తానుసారముగా యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను ఈ లోకంలోనికి పంపించి ఆయన మొదటిగా పరిచర్య మొదలుపెట్టి ఆయన అరణ్యంలో ప్రకటిస్తూ వస్తున్న మాట ఏంటి అంటే, మారు మనస్సు పొందుడి, ఆ పరలోక రాజ్యం సమీపముగా ఉన్నది కనుక మీరు మారు మనస్సు పొందుడి అని చెప్తా ఉన్నారు. ఈరోజు అంచె దినాల్లో ఉన్నాం మనం. ఎప్పుడు దేవుని రాకడ సంభవిస్తుందో తెలీదు. అదర్వైజ్ ఎప్పుడు మనకి పిలుపు వస్తుందో కూడా తెలీదు. చాలా చిన్న వయసులో హార్ట్ అటాక్స్ వచ్చి చాలా త్వరగానే దేవుని పిలుపు అందుకొని అనేక మంది వెళ్ళిపోవడం మనం కన్నులారా చూస్తూ ఉన్నాం. సో ఎప్పుడు దేవుని పిలుపు వస్తుందో లేక ఎప్పుడు మనము ఆయన సన్నిధికి చేర్చబడతామో తెలియని అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాము. కాబట్టి ఈ దినాల్లో మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు అంటే, మారు మనస్సు కలిగి ఉండాలి అని కోరుకుంటున్నారు. మారు మనస్సు సంపూర్ణంగా మనం పొందుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నారు. ఆమేన్. సో ఈ మారు మనస్సుని ప్రకటిస్తూ ఆయన చెప్తున్న మాట, పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మీకు దగ్గరగా ఉంది, క్లోజ్గా ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలా? మారు మనసు పొందాలి. ఇదే మాట యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రకటిస్తూ వచ్చారు. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. బాప్తిస్మిచ్చి యోహాను చెప్పిన మాట, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, ఈ రెండు ఒకటే మాట. ఏం చెప్పారంట? మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపంగా ఉంది, పరలోక రాజ్యం సమీపంగా ఉంది, కాబట్టి మారు మనసు పొందండి. ఈరోజు ఈ 40 డేస్లో దేవుడు మనకు చెప్తున్నది ఒకటే మాట, పరలోక రాజ్యం సమీపంగా ఉంది, కాబట్టి మీరు మారు మనసు పొందండి అని. ఆమేన్. మనందరము మార్పు చెందిన వారంగా దేవుని సన్నిధిలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ఇది మనము హృదయాల్లో ముద్రించుకోవాలి. అందుకే 1-2 సార్లు నేను దీన్ని రిమైండ్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకు నువ్వు ఈ 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తున్నావు అంటే, నీ ముఖ్య ఉద్దేశము, దేవుడు నీ నుంచి కోరుకుంటున్నది ఏంటి అంటే, మారు మనస్సుతో కూడిన సంపూర్ణతలోనికి జిఎల్ఎం గ్రూప్లో ఉన్న ప్రతి బిడ్డ నడిపించబడాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. అసలు మారు మనస్సు అంటే ఏంటి?
మారు మనసు లేదా ఇంకొక మాటలో పశ్చాత్తాపము అంటే ఏంటి అన్నది మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. పశ్చాత్తాపము లేదా మారు మనసు అంటే మనస్సుని మార్చుకోవడం. మారు మనసు, మనసుని మార్చుకోవడం. ఎలా మనసుని మార్చుకుంటాం? మన మనస్సులో ఉన్న ఉద్దేశాలు, మన ఆలోచనలు అన్నీ దేవుని తట్టు త్రిప్పుకొని దేవుని చిత్తానుసారంగా మనం మనసు మార్చుకుంటే దానిని మారు మనస్సు అంటారు. ముందు నీకు అది ఇష్టం లేదు, ముందు నీ చిత్తానుసారంగా నువ్వు వెళ్ళావు, కానీ ఇప్పుడు దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించి దేవుని ఉద్దేశ ప్రకారంగా నీ మనసును మార్చుకుంటే దాన్ని మారు మనస్సు అంటారు. రైట్. ఈ మారు మనస్సు పొందిన వారి జీవితాల్లో ముఖ్యంగా మనం చూసేది ఏంటి అంటే, ఒకవేళ నువ్వు కంప్లీట్గా మారు మనసులోనికి వచ్చావు, ఆల్రెడీ ఆ అనుభవంలోనే నువ్వు నడుస్తూ ఉన్నావు అంటే నీలో నీ క్రియలలో ఒక గొప్ప మార్పు, నీ ప్రవర్తనలో ఒక గొప్ప మార్పు కనబడాలి. క్రియలలో మార్పు కనబడాలి. రెండోది ప్రవర్తనలో మార్పు కనబడాలి. క్రియలలో మార్పు కనబడాలి, ప్రవర్తనలో మార్పు కనబడాలి. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నావు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. జిఎల్ఎం గ్రూప్కి వచ్చి 5 సంవత్సరాలు. ఇది 6వ సంవత్సరం. 40 దినాల ఉపవాస ప్రార్థనలు మనం చేస్తున్నాం. సో ఇన్ని సంవత్సరాల్లో నీ హృదయంలో నిజమైన మారు మనసు పశ్చాత్తాపం కలిగి ఉంటే నీ క్రియలు మారాలి, నీ ప్రవర్తన మారాలి. ఇప్పుడు బిఫోర్ జిఎల్ఎం గ్రూప్కి రాకముందు, వచ్చిన తర్వాత మనలో ఏదైనా మార్పు వచ్చిందా? మన ప్రవర్తనలో మార్పు వచ్చిందా? మన క్రియలలో మార్పు వచ్చిందా? మన కుటుంబంలో మార్పు వచ్చిందా? మన జీవితంలో మార్పు వచ్చిందా? ఒక క్వశ్చన్ మార్క్. ఇది దేవుడు అడుగుతున్న మాట, నా మాట కాదు, ఇది దేవుడు అడుగుతున్న మాట. ఒకవేళ నిజంగా మార్పు అనేది వస్తే నువ్వు మారు మనసు పొందావు. కొన్ని విషయాల్లో వచ్చిందండి, కొన్ని విషయాల్లో ఇంకా రాలేదు. ఆ కొన్ని విషయాల కోసమే ఈ 40 రోజులు మీరు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నారు. ఇంకా సంపూర్ణతలో మనం ఎవ్వరము లేము, నాతో సహా ఎవ్వరూ సంపూర్ణతలో లేరు. సో ఆ సంపూర్ణతలోనికి రావడానికే దేవుడు ఈ మారు మనసు అనే టాపిక్ మన మధ్యలో పెట్టి ఈ 40 డేస్ మనల్ని ట్రైన్ చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఒక వ్యక్తిలో మారు మనసు వస్తుంది అంటే ఆ వ్యక్తి 2 పనులు చేస్తారు. ఏంటి అంటే, తనలో ఉన్న పాపాన్ని చూసి మొదటిగా దుఃఖపడతాడు. మారు మనసులోకి నడిపించబడుతున్నాము అంటే ఆ వ్యక్తి 2 పనులు చేస్తారు. ఒకటి, పాపాన్ని, తనలో ఉన్న లోపాన్ని, తనలో ఉన్న పాపాన్ని చూసి దుఃఖపడతారు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసులోనికి నడిపిస్తుంది. ఆమేన్. రక్షణార్థమైన మారు మనసు నీలోనికి రావాలి అంటే ఫస్ట్ నీకు దుఃఖం రావాలి. ఎలాంటి దుఃఖం రావాలి అంటే, నీ పాపాన్ని చూసి నువ్వు దుఃఖపడాలి. నిన్నటి దినాన్ని చూసాం కదా, యోబు తన జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి కొంచెము దేవుని సన్నిధిలో ఆలోచనలతో ఆయాసపడినట్లుగా తను కనబడినప్పుడు దేవుని సార్వభౌమాధికారము ఆయన అండర్స్టాండ్ చేసుకుని బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాను అని రాశారు. అంటే తనలో ఉన్న పాపాన్ని చూసి నన్ను నేను అసహ్యించుకుంటున్నాను, బూడిదలోని ధూళిలోని పడి పశ్చాత్తాపడుతున్నాను అని రాశారు. అంటే ఒక వ్యక్తిలో మారు మనసు కలుగుతుంది అంటే ఫస్ట్ కనిపించేది పాపాన్ని చూసి దుఃఖపడడం. ఆమేన్. రెండవ మార్పు ఏం కనబడాలి అంటే, ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడతాం. పాపాన్ని గుర్తించడం ఒక అంశం అయితే, గుర్తించి దాని విషయమై దుఃఖించడం ఒక అంశం అయితే, ఆ పాపాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టడానికి ఇష్టపడతాం. అది మారు మనసుతో కూడిన వ్యక్తిలో కనిపించే 2 మార్పులు. ఆమేన్. ఒకటి, పాపాన్ని గుర్తించి దుఃఖిస్తాము. 2, ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడతాం. ఈ 2 గనక నీలో కలుగుతున్నాయి అంటే నువ్వు మారు మనసులోకి నడిపించబడుతున్నావు అని అర్థం. ఆమేన్. ఈరోజు మనం చెక్ చేసుకుందాం. ఒకవేళ ఈ రోజు నుంచే నువ్వు ఇది ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడితే
ఫస్ట్ నువ్వు మధ్యాహ్న కాలంలో నీ వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు కూర్చొని చేయాల్సిన ప్రార్థన ఏంటి అంటే, మొదటిగా దేవునికి వ్యతిరేకమైన పాపం నాలో ఏమున్నది? పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగితే, దేవుని ఆత్మ నిన్ను ఏ విషయంలో ఏది నువ్వు మిస్టేక్ చేస్తున్నావో, నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావో క్లియర్‌గా పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడతారు. నువ్వు మోకరించి ఫస్ట్ అడగాల్సింది, దేవా నీకు వ్యతిరేకంగా నాలో ఏ పాపం ఉన్నది? ఆ పాపాన్ని నువ్వు గుర్తించినప్పుడు రెండవదిగా ఈ పాపంలో నుంచి దేవా నన్ను మీరు విడిపించండి. నేను ఇష్టపడుతున్నా. మనిషి ఇష్టపడకుండా దేవుడు ఏది చేయరు. ఆయన బలవంతం పెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు. చాలా మర్యాదగా దేవుడు డీల్ చేస్తారు. నువ్వు ఇష్టపడితేనే ఆ పాపం నుంచి నీకు విడుదల వస్తుంది. మన మనస్సు దేవుని సన్నిధిలో కృమ్మరించి, దేవా నేను ఈ పాపంలో ఉన్నాను నన్ను విడిపించండి అని నువ్వు ఇష్టపడితే దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమేన్. ఆ విడుదల రావాలి అంటే మొదటిగా నీ పాపాన్ని నువ్వు గుర్తించాలి. రెండవదిగా దాని విషయమై దేవుని సన్నిధిలోకి వెళ్ళి కన్నీటితో దేవా ఈ పాపంలోంచి నన్ను విడిపించండి అని నువ్వు ఇష్టపడి దేవుణ్ణి అడగాలి. కన్నీరు కార్చాలి. రక్షణార్థమైన మారుమనసు రావాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము చాలా ఇంపార్టెంట్. ఈ 2 పనులు ఈరోజు మనము చేయాలి. ఆమేన్. ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఈ 2 పనులు మనం చేయాలి. ఒకటి నీ పాపాన్ని నువ్వు గుర్తించటం, రెండవది ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడి కన్నీటితో దేవుని పాదాలు కడగడం. మనము ఒక స్త్రీని చూస్తాం. ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర కన్నీటితో ఆయన పాదాలు కడుగుతా ఉందంట. ఎందుకు అంత కన్నీరు వస్తుంది ఆమెకి? అన్ని పాపాలు చేసింది కాబట్టి అంత కన్నీరు వస్తుంది. ప్రభు చెప్తారు చాలా అద్భుతమైన మాట, నాకు చాలా ఇష్టమైన మాట. ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి అంటారు. ఎవరెక్కువ పాపం చేస్తారో దాన్ని గుర్తించి దుఃఖించి దేవుని సన్నిధిలో ఎవరెక్కువ కన్నీరు కారుస్తారో వాళ్ళు ఎక్కువగా దేవుని ప్రేమను పొందుకుంటారు. ఆమేన్. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పాపాన్ని నువ్వు విడిచిపెట్టడానికి ఇష్టపడితే నువ్వు అత్యధికమైన దేవుని ప్రేమను నువ్వు పొందుకుంటావు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ నీకు ఆ ప్రేమను ఇవ్వలేరు. నీ భర్త, నీ బిడ్డలు, నీ కుటుంబస్తులు ఎవ్వరూ చూపించలేని గొప్ప ప్రేమ ఆయన నుంచి నువ్వు పొందుకోవాలంటే నీ పాపాన్ని నువ్వు ఒప్పుకొని కన్నీటితో ఆయన పాదాలు కడిగి విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ మనం కొంచెం ముందుకెళ్తే నూతనంగా ఇప్పుడే నేను దేవుని సన్నిధికి వచ్చానండి, నాకేమీ తెలీదు, ఈ పాపం అంటే ఏంటో తెలీదు, దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం అంటే ఏంటో తెలీదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నూతనంగా ఇప్పుడే అన్య జనాంగంలోంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కొరకు ఈ మాట చెప్తా ఉన్నాను. మీకు ఏమీ తెలియకపోయినా ప్రాబ్లం లేదు. మీరు వెళ్ళి ప్రభువా నీవే నాకు నిజమైన రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను అని మీరు నమ్మి, అయ్యా మీరు నా కోసం సిలువలో ప్రాణం పెట్టారు, నా పాపముల నిమిత్తమే మీరు బలియాగంగా అర్పించబడ్డారని విశ్వాసం ఉంచి ప్రభువుని సొంత రక్షకుడిగా మీ హృదయాల్లో అంగీకరించి నా జన్మ కర్మ పాపములన్నింటినీ సంపూర్ణంగా మీ సిలువ రక్తంతో కడగండి ప్రభువా అని మీరు అడిగితే ఖచ్చితంగా దేవుడు ఆ సిలువ కార్యం మీ జీవితంలో అప్లై అవుతుంది. మీరు సంపూర్ణ విడుదల పొందుకుంటారు. దేవుని నామంలో ఉన్న ఆ రక్షణ అనేది మీకు అనుగ్రహించబడుతుంది. ఆమేన్. కానీ మీరు చేయాల్సింది ఏంటి? చాలామంది చేస్తారు. దేవుడు అంటే ఇష్టం, అట్ ద సేమ్ టైం విగ్రహారాధన కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అటు అన్య ఆచారాలు కంటిన్యూ అవుతూ ఉంటాయి, ఇక్కడికి వచ్చి దేవుని కూడా సేవిస్తూ ఉంటారు. ఈ 2 స్వభావాలు మనలో ఉంటే వాళ్ళకి సంపూర్ణ రక్షణ అనుగ్రహింపబడదు. సో నువ్వు ఒక్కసారి ప్రభువుని రక్షకుడిగా, సొంత రక్షకుడిగా అంగీకరించావు అంటే నీ జీవితంలో దేవుడు ఆయన ఒక్కరే, ఇంకెవ్వరూ దేవుళ్ళు లేరు. లాస్ట్ మంత్ దేవుడు మనతో మాట్లాడు, నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు లేడు.
నీ జీవితంలో రక్షకుడైన, విమోచకుడైన, ప్రభువైన, దేవుడైన యేసుక్రీస్తు ప్రభు తప్ప వేరే ఎవ్వరూ లేరు. సో కొంతమంది అటు ఇటు ఉన్నారు, చాలామంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ ఈ 40 డేస్లో చేయాల్సిన పని ఏంటంటే, మొదటిగా విగ్రహారాధనను కంప్లీట్గా విడిచిపెట్టేసేయండి. మీ హృదయాల్లోంచి మొదటిగా దాన్ని తీసేయండి. మీ కుటుంబంలోంచి తీయడానికి ఒకవేళ అవకాశం లేకపోయినా, మీ అత్తగారు ఒప్పుకోదో, మీ భర్త ఒప్పుకోడో, సంథింగ్ ఏవో ఉన్నాయి, మీ హృదయంలోంచి తీసేయండి దయచేసి. కుటుంబంలోంచి తీయడానికి అవకాశం లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒకవేళ లేకపోయినా దేవుడు కృపచేత మిమ్మల్ని క్షమిస్తారు. కానీ మీ హృదయంలోంచి తీయలేదనుకోండి, దేవుడు మిమ్మల్ని క్షమించి చేర్చుకునే అవకాశాన్ని మీరు కోల్పోయిన వాళ్ళు అవుతారు. హృదయాల్లో విగ్రహాలు పెట్టుకొని అన్ని ఆచారాలు, పద్ధతులు నాకు ఇష్టం అండి, ఇలా చేయడం నాకు ఇష్టం, ఆ అలంకరణ ఇష్టం, ఆ పూజలు ఇష్టం, వాళ్ళకిలా రెడీ అవ్వడం ఇష్టం, లోక ఆకర్షణ దేవునితో వైరం అయిపోద్ది అది. సో దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్ ఇది, మీ హృదయాల్లో నుంచి విగ్రహాలను తొలగించుకోండి. అప్పుడే ప్రభు మిమ్మల్ని చేర్చుకొని ఆయన బిడ్డలుగా, ఆయన కుమార్తెలుగా, కుమారులుగా మిమ్మల్ని అంగీకరిస్తారు. మీన్ ఇది నూతనంగా వచ్చిన వారికి. ఒకవేళ ఆల్రెడీ మేము అవన్నీ తీసేసామండి, ప్రభువునే సొంత రక్షణగా మేము అంగీకరించి ఉన్నామంటే, ఇంకా దేవునికి వ్యతిరేకంగా నీలో ఏ పాపం ఉందో దాన్ని నువ్వు తెలుసుకొని విడిచిపెట్టి ఆయన కనికరం కొరకు ఆయన పాదాలు పట్టుకోవాలి. సో ఈ 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ మన మధ్యలో ఉన్నారు. నూతనంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొన్ని సంవత్సరాల నుంచి దేవుని వెంబడిస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరిలో కూడా మార్పు కలగాలని దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. మనం ఇంకొంచెం ముందుకెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువుని స్వీకరించాము అని అనుకుని కొంతమంది వ్యక్తులు ఇట్లా మాట్లాడుకుంటున్నారంట. లూకాసు వార్త 13వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతా ఉన్నాను. లూకాసు వార్త 13:1. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుకొనుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఇక్కడ కొంతమంది వచ్చి యేసుక్రీస్తు ప్రభుతో ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంట, గలిలయలో కొంతమంది వ్యక్తుల్ని ఆయన చంపేసి, మందిరంలో చంపేసి ఆ రక్తమును ఏరులుగా పారించే స్థితిలోనికి ఆయన వెళ్ళాడు. సో అలా చంపేసి రక్తాన్ని ఆ బలులతో కలిపి దేవుని సన్నిధిలో ఆ బలి రక్తము, ఆ వ్యక్తుల యొక్క రక్తము బలులుగా అర్పించబడినప్పుడు వీళ్ళందరూ అనుకుంటున్నారంట వాళ్ళు ఎంత ఘోరమైన పాపలో, అందుకే ఆయన అందరినీ చంపేశాడు, అందరినీ ఆ రక్తంతో కలిపి నశింపచేశాడు అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటున్నారంట. అలా అనుకుంటున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట, మీరు అలా అనుకుంటున్నారు కదా అంటే, వాళ్ళకి ఇంత గొప్ప శ్రమ వచ్చింది. ఎందుకు వచ్చింది? వాళ్ళు చాలా పాపం చేస్తారు, అందుకే వీళ్ళకి అంత గొప్ప శ్రమ వచ్చింది అని మీరు అనుకుంటున్నారు కదా. ఒకవేళ మీరు మారు మనసు పొందకపోతే వాళ్ళు ఎలా నశించిపోయారో మీరు కూడా అలాగే నశించిపోతారు. సో వాళ్ళు ఎలా నశించిపోయారో మీరు కూడా అలానే నశించిపోతారు. గలిలయలోని ఎంతమంది అయితే బలైపోయారో వాళ్ళకంటే మీరేం గొప్పవాళ్ళు కాదు. వాళ్ళు ఎలా నశించిపోయారో మీరు కూడా అలానే నశించిపోతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగనే ఇంకొంచెం ముందుకు చదివితే 4వ వచనంలో, మరియు సిలోయములో గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుకొనుచున్నారు. కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. సో మనం అనుకుంటున్నాం కదా, పక్కోళ్ళు ఎదురోళ్ళు, ఇది ఎక్కువగా ఈ కంపారిజన్ అనేది ఎక్కువగా మన జీవితాల్లో కనబడుతూ ఉంది. అది కూడా దేవునికి ఇష్టం లేదు. ఏం కంపేర్ చేస్తామంటే, వీళ్ళు ఇలా నశించిపోతున్నారంటే
వీళ్ళు ఎంత పాపం చేశారో, అందుకే దేవుడు ఉగ్రత వచ్చేసింది వీళ్ళ మీదకి. సడన్గా ఏదో విపత్తు జరిగింది, వాళ్ళకి ఏదో సమస్య వచ్చింది, వాళ్ళని చూసి అనుకుంటాం మనం చాలా మంచోళ్ళం కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళు చాలా ఘోరమైన పాపం చేశారు, అందుకే సడన్గా క్యాన్సర్ వచ్చిందంట, లేకపోతే ఏదో సమస్య వచ్చేసిందంట, ఆర్థిక ఇబ్బంది వచ్చిందంట. పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుని నేనేదో గ్రేట్ అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటాం. పాతుకుపోయిన క్రైస్తవ్యంలో ఉన్న ముఖ్యమైన ప్రాబ్లం ఇది. నువ్వు గొప్ప మార్పు చెందిన వ్యక్తిగా ఫీల్ అవుతున్నావు, కానీ ప్రభు చెప్తున్నారు వాళ్ళేదో హింసలు పొందుతున్నారని, వాళ్ళేదో అపరాధులని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఒకవేళ నువ్వు మారు మనస్సు పొందకపోతే అపరాధుల లిస్టులో నిన్ను నన్ను కూడా దేవుడేస్తారంట. నువ్వు సంపూర్ణ మారు మనసులోనికి నువ్వు రాకపోతే అపరాధుల లిస్టులోనికి దేవుడు నిన్ను నన్ను జాయిన్ చేస్తానని చెప్తున్నారు. ఈరోజు మారు మనసు అనేది ఎంత ఇంపార్టెంటో, పక్కన వాళ్ళ గొడవ నీకు అనవసరం, ఎదుటివాడి గొడవ నీకు అనవసరం, వాళ్ళు వాక్యం వింటున్నారా లేదా నీకు అనవసరం. ఫస్ట్ నువ్వేం చేస్తున్నావు, వ్యక్తిగతంగా నా జీవితం ఏంటి, నేను మార్పు చెందానా, దేవుడు నన్ను చూసి ఏమనుకుంటున్నారు, నన్ను గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే ఏం సాక్ష్యం ఇస్తారు, ఏమని మాట్లాడతారు. ఒకసారి మనల్ని మనము రీచెక్ చేసుకోవాలి. సో పక్కన వాళ్ళ గురించి అస్సలు ఆలోచించొద్దు. వాక్యం వెల్లడవుతుంటే ఇది నా భర్తకి, ఇది నా తల్లికి, ఇది మా పక్కింటోడికి, ఇట్లా మనం ఆలోచన చేయొద్దు. ఇది నాతోనే దేవుడు మాట్లాడుతున్నారు, నాలో ఏ లోపం ఉంది, నేను ఫస్ట్, తర్వాతే అదర్స్. వాక్యం ఎప్పుడూ నన్ను హిట్ చేయాలి, నేను మార్పు చెందాలి, తర్వాత పక్కన వాళ్ళ గురించి. నీకు అంత భారం ఉందా, వాళ్ళ గురించి ప్రార్థన చేయి. వాళ్ళ మారు మనసు కొరకు నువ్వు ప్రార్థన చేయి, నువ్వు మారు మనసు పొందు, దేవుడు అంగీకరిస్తారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇంకొక మాట చదువుతున్నాను. 24వ అధ్యాయం, లూకా సువార్తలోని 24వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుతా ఉన్నా. 24:47. యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినాన్ని లేచి శిష్యులతో చెప్తున్న మాట. ఈ లూకా సువార్త 24:47లో యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడును, ఆమేన్ అనియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఆమేన్. ప్రైజ్ గాడ్. మారు మనసు అనేది ప్రకటించబడాలి అన్నది దేవుని చిత్తం. సో యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడాలి, అందుకు మీరే సాక్షులు. ఫస్ట్ మనం మారు మనసు పొందితే మనం ఇంకొకరికి ప్రకటించవచ్చు. ఆమేన్. మన సంఘం ఏమో ప్రకటించే సంఘంగా ఉండాలి అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ ఫస్ట్ మనలో మార్పు లేకపోతే మనం ఎవరికి ప్రకటించగలుగుతాం? ఇంపాసిబుల్ కదా. సో ఫస్ట్ మీరు సాక్షులుగా ఉండండి, తర్వాత మీరు వెళ్ళి అనేకులకు ప్రకటించండి. మీరు మార్పు చెందండి, తర్వాత అనేకులు మార్పు కొరకు మీరు ప్రయాసపడండి. ఆమేన్. ఇది ప్రభు చెప్తున్న మాట. మనలో సంపూర్ణత రాకుండా మనం ఇంకొకరికి ప్రకటించడం అనేది అజ్ఞానం అవుతుంది. ఇంకొక మాట చదువుతున్నా. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. 17:30. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవుడు ఏం చేస్తున్నారంట? మనుషులకి ఆజ్ఞాపిస్తున్నారంట. ఏమని ఆజ్ఞ ఇస్తున్నారు? ఆ అజ్ఞానకాలం. ఆ అజ్ఞానకాలం అంటే దేవుణ్ణి మనం అస్సలు తెలుసుకోలేని ఆ సమయాల్లో చాలా విగ్రహారాధన చేశాము, మన ఇష్టానుసారంగా జీవించాము, మన చిత్తానుసారంగా బ్రతికాము. ఆ అజ్ఞానకాలం అంటే నువ్వు దేవుని తెలుసుకోక ముందు నువ్వు ఏదైతే తప్పులు చేస్తా వచ్చావో ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్లుగా వదిలేశారంట నిన్ను. ఏ తప్పు చేసినా ఆయన పట్టించుకోలే. ఇక్కడ పక్కింటి పిల్లలు ఏదో తప్పులు చేస్తున్నారని మనం ఎక్కువగా పట్టించుకుంటామా? అసలు మన ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారో ఫస్ట్ చూసుకుంటూ ఉంటాం. నువ్వు దేవుని అంగీకరించక ముందు నువ్వు సాతాను బిడ్డవి. నువ్వు ఏం చేస్తున్నా దేవుడు చూసి చూడనట్టు వదిలేశారు, పెద్ద పట్టించుకోలేదు దేవుడు. కానీ ఇప్పుడైతే
ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడంట. అంతటా అందరూ దేవుని బిడ్డలైన వాళ్ళందరూ ఎక్కడున్నా సరే ముందు మీరు పొందాల్సింది ఏంటంటే మారు మనస్సు పొందాలని దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇది రిక్వెస్ట్ కాదు, ఆజ్ఞ. రిక్వెస్ట్ వేరు, ఆజ్ఞ వేరు. సో ఆజ్ఞాపిస్తున్నారంటే ఖచ్చితంగా చేసి తీరాల్సిన అంశం. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడు మనల్కి ఆజ్ఞాపిస్తున్న మాట మారు మనసు పొందాలి. దేవుని సన్నిధిలో సంపూర్ణతలోనికి మనం నడిపించబడాలి. ఈరోజు దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి. మనము అనేకులకు సాక్షులుగా బ్రతకాలి. అందుకు అవసరమైన ఆ మార్పు అనేది మనలో చూడాలని దేవుడు ఆశపడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళము మన హృదయపూర్వకంగా ఏ పాపం అయితే మనలో ఇంకా దాగి ఉందని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నారో ఆ పాపాన్ని విడిచిపెట్టి సంపూర్ణంగా దేవుని తట్టు తిరుగుదాం. యోవేలు భక్తుడు రాస్తాడు కదా, ఇప్పుడైనా ఒకసారి ఆ మాట కూడా చదువుకుని మనం ముగించుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. సో అన్నీ మంచిగా దేవుడు అద్భుతాలు చేస్తూ వస్తున్నారు. ప్రార్థన చేయగానే అన్ని కార్యాలు జరిగిపోతున్నాయి. ఇప్పుడు నొప్పి తెలియడంలా మనకి. ఏ నొప్పి లేదనుకోండి, కన్నీరు వస్తుందా? అస్సలు రాదు. సో ఇప్పుడైనా మనం మారు మనస్సు నిమిత్తమే కన్నీరు కారుద్దాం. ఏదో అది లేదు ఇది లేదు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఈ ఏడుపులు చాలా ఏడ్చాం, అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా అయ్యా నాకు మారు మనసు కావాలి, మీ సన్నిధిలో సంపూర్ణంగా నీ చిత్తానుసారంగా నాకు మారు మనసు కావాలని దుఃఖముతో దేవుని సన్నిధిలో ఆయన తట్టు తిరుగుదాం. ఆయన తట్టు తిరిగితే ఆయన ఎలాంటి దేవుడంట? 13వ వచనంలో అంటారు, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయాన్ని చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన కనికర పూర్ణుడని, ఆయన శాంతము కలిగిన దేవుడని, ఆయన అత్యంత కృపగల దేవుడని జ్ఞాపకం చేసుకుని హృదయాన్ని చింపుకొని, అంటే విరిగి నలిగిన మనస్సుతో దేవుని సన్నిధిని సమీపించి పశ్చాత్తాపపడి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుంటే ఆయన నీకు చేయనుద్దేశించిన కీడును ఎలా మారుస్తారంట? మేలుగా మారుస్తారు, దీవెన దయచేస్తారంట. ఆమేన్. కడవరి వర్షపు ఉజ్జీవాన్ని దేవుడు నీలో పుట్టిస్తారు. ఆయన ఆత్మచేత నింపుతారు. సమస్తాన్ని ఆయన నీకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుస్తారు. నువ్వు చేసే ఏ ప్రార్థన కూడా వ్యర్థము కాదు. ఆమేన్. నువ్వు కార్చే ఏ కన్నీరు కూడా వ్యర్థం కాదు. అన్ని బుడ్డెలో స్టోర్ చేయబడతా ఉన్నాయి. ఒకప్పుడు అందరు బుడ్డెలు చూపిస్తారు దేవుడు. ఈ వ్యక్తి బుడ్డి ఇది, ఈ బుడ్డెలో ఎన్ని కన్నీళ్ళు బొట్టెలు కార్చిందో అదంతా స్టోర్ చేయబడుతుంది. ఒకరోజు మనం పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు మన బుడ్డి నిండిందా, సగమే ఉందా, కొంచెమే ఉందా, అవన్నీ మనం చూడబోతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మీరు రహస్యమందు కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు దేవుడు చూడట్లేదు, ఎవరు చూడట్లేదు అనుకోవద్దు. ఖచ్చితంగా దేవుడు చూస్తున్నారు, ప్రతిఫలం ఇచ్చే దేవుడని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.